తదుపరి వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తే. ఈటీవీతో ఆయనకుండేటువంటి అనుబంధం 20 ఏళ్ల నాటిది. ఆయన సరిగమలకి మధురిమలకి వెలకట్టలేము. ఆ గంధర్వగానం ఈటీవీలోని ఎన్నో వేదికల్ని పునీతం చేసింది. వారి పేరే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికంటే, ఇక్కడున్న వాళ్ళలో చాలామంది కంటే ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. మొదలుపెట్టిన రోజున ఫస్ట్ లోగో ఒక పాట పాడినప్పటి నుంచి ప్రతి శీర్షిక గీతం కూడా నేనే పాడాను. అవన్నీ ఒక ఎత్తు అయితే, వారు తీసిన చాలా సినిమాలకు, చాలా మంచి సినిమాలకు నా చేత మ్యూజిక్ చేయించారు. నాకు అఖిల భారత స్థాయిలో పేరు వచ్చేటటువంటి మయూరి సినిమాకు మహా సంగీత దర్శకులు ఉన్నా కూడా నాకు ఆ పని అప్పగించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా వల్ల కాదు మొర్రో అని పారిపోతుంటే నా వెంటబడి నన్ను పట్టుకుని వచ్చి పాడుతా తీయగా అన్న కార్యక్రమాన్ని నా చేత చేయించారు. ఇప్పటికి దాదాపు 17 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం జరుగుతోంది. భారతదేశంలో 2వ రియాలిటీ షో అది. మొదట సారిగమ బాంబేలో స్టార్ట్ అయింది. తర్వాత దక్షిణ భారతదేశంలో పాడుతా తీయగా ఇంకా జరుగుతోంది, ఇంకా ముందుకెళ్తోంది. అలాగే నాకు ఒక సలహా చెప్పారు ఒకరోజు ఆయన. బాలుగారు, ఎవరితోన్నా స్నేహం చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచించండి. స్నేహం చేశాక అతనిలో మీకు చాలా తప్పులు కనిపించవచ్చు, వీలైతే సరిదిద్దండి, లేదంటే జన్మాంతం భరించండి అన్నారు. ఇంతకంటే వేరే ఏం కావాలి? ఎంత అద్భుతమైన సూక్తిని చెప్పారు ఆయన స్నేహాన్ని గురించి. రామోజీరావు గారు, నేను చాలా గర్వపడుతున్నాను నాకు రామోజీరావు గారు తెలుసు అని చెప్పడానికి. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా గత 30 సంవత్సరాల నుంచి నా ఏ పని మీద వచ్చినా సరే, ఇక్కడి నుంచి, అప్పుడు ఇక్కడ స్టూడియో లేదు, నేను వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు కాబట్టి నాకు వాళ్ళ కారు వాడుకునేటటువంటి ఒక సౌలభ్యాన్ని ఆయన ఇచ్చారు. ఎప్పుడైనా ముందుగా ఫోన్ చేసి చెప్తే ఆ డిపార్ట్మెంట్కి కారు వచ్చేది, నేను ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళేవారు, నా పనులయ్యాక దింపేసి వెళ్ళిపోయేది. ఒకానొక సందర్భంలో ఒక ఆదివారం నాడు ఎవరో ఫోన్ తీయకపోతే ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను నేను. ఈయనే ఫోన్ తీశారు. మీరు తీశారు ఏంటంటే, ఏం మాట్లాడరా నాతో అన్నారు. ఏంటి విషయం అని అడిగారు. ఇలా నేను రేపు ఫలానా ఫ్లైట్కి వస్తున్నానండి, ఇవన్నీ దిస్ ఇస్ ఎ సన్రీ థింగ్ విచ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ, బట్ నాకు కారు ఎవరినన్నా పంపించగలరా అంటే, ఒక్క నిమిషం ఉండండి అన్నారు. ఉన్న తర్వాత ఆదివారం డ్రైవర్లందరూ వెళ్ళిపోయాడు, బట్ 1 పర్సన్ ఈజ్ దేర్, వాడు డ్రైవ్ చేసి చాలా రోజులైంది, అయినా పర్వాలేదు ఎయిర్పోర్ట్కే కదా వస్తాడులేండి అన్నారు. ఎవరు సార్ అంటే, నేనే వస్తాను ఎయిర్పోర్ట్కి అన్నారు. నేను సిగ్గుపడ్డాను, చాలా సిగ్గుపడ్డాను, చాలా భయపడ్డాను. ఎక్కువ చొరవ తీసుకున్నానా, ఎక్కువ చనువు తీసుకున్నానా, అసలు ఆయనతో ఫోన్లో మాట్లాడడమే గొప్ప, ఈ మాట ఆయన చేత అనిపించుకున్నానండి. వద్దండి, నేను ట్యాక్సీ చేసుకుని కూడా వస్తాను, ఏదో చొరవతో చనువుతో అడిగానని. నో హూ హ్యాస్ కమ్, జ్ఞాపకం ఉందో లేదో సార్, వాళ్ళ పెద్దబ్బాయి కారు తీసుకుని వచ్చారు ఆ రోజున. హీ కేమ్ టు ది ఎయిర్పోర్ట్ టు పిక్ మీ అప్ అండ్ sir, you remember that? And you dropped me in my hotel and you said, I will stay back until your job is finished. మీ పని అయ్యే వరకు నేను ఉంటానండి అన్నాను. అప్పటికే సగం సిగ్గుతో చచ్చిపోయాను. ఆ రోజున ఇంకా పూర్తిగా చచ్చిపోయాను. అయ్యా, నన్ను వదిలేస్తే చాలు, మీరు ఇంటికి వెళ్ళండి అని మిమ్మల్ని పంపించాను. ఐ వేస్టెడ్ 1 బ్యూటిఫుల్ సండే బికాస్ ఆఫ్ దట్. ఆయన సరళతను గురించి చెప్పడం కోసం చెప్తున్నాను. నేను మీకు ఏమి ఇవ్వగలను రామోజీరావు గారు? నేనేమి ఇవ్వలేదు, మీరు నాకు చాలా ఇచ్చారు. మీరన్న మాటే ఒకటి నాకు గుర్తుంది, పాడుతా తీయగా నేను చేయలేనండి, నాకు చేత కాదంటే. ఇది భారతీయ చలనచిత్ర సంగీత గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అవుతుంది బాలుగారు. మీరే చేయాలి అని నాకు ఎంత పట్టం కట్టబెట్టారు, ఎంత గౌరవం. ఇవాళ నేను ప్లేబ్యాక్ సింగర్నో, నేను యాక్టర్నో, ప్రొడ్యూసర్నో, నోబడి కేర్స్ అబౌట్ ఇట్. ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా నా దగ్గరకు వచ్చినా సరే, మీ పాడుతా తీయగా ఎంత బాగుంటుందండి అంటారు. నా ఇంటి పేరు మారిపోయింది, మన సీతారాముడి ఇంటి పేరు మారిపోయినట్టుగా నా ఇంటి పేరు ఇప్పుడు పిటి బాలసుబ్రహ్మణ్యం, నాట్ ఎస్పి, పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం. నేను చేసింది ఏం లేదండి, ఆ అద్భుతమైనటువంటి పునీతమైన వేదిక నాకు ఆయన ఇచ్చారు, అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా వల్ల చాలామంది
ఏదో గొప్పగా పైకి వచ్చేస్తున్నట్టు ఏమీ లేదండి. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వాళ్ళతో ఉన్న నా బతుకును ముడివేసుకున్న బతుకును నేను మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూస్తున్నాను. చాలా హోంవర్క్ చేస్తున్నాను. పాత పాటలు గుర్తుపెట్టుకుంటున్నాను, పాత వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాను, పాత వాళ్ళ కృతజ్ఞుడై ఉంటున్నాను. దీనికంతా కారణం కూడా వారు ఇచ్చినటువంటి ఈ వేదికే. మీకు నేనే ఇవ్వలేను, మీరు కాదనకండి. థ్యాంక్ యూ. అంటే మూమెంట్లో మేము కూడా కాసేపు అలాగే ఉండిపోవాలనుకున్నాము. అందుకనే వీ కుడెంట్ స్పీక్ ఎనీథింగ్.